శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ ధనుష్ నంబూద్రి స్వామిని. మరి పడమర వీధి మేడల వద్ద అంటే 150 సంవత్సరాల ఘన చరిత్ర వంటి ఒక పడమర వీధి వద్దకు మరలా ఆఖరి ఆదివారం అండి చాలా అంటే చాలా విశేషమైన అలంకారం. అమ్మవారు గంగానమ్మ తల్లి రూపంలో ఉగ్ర రూపం దాల్చబోతున్నారంటే చాలా అంటే చాలా ఒక వైబ్రేషన్. అలాంటిది మరి ఆఖరి ఆదివారం రోజుల్లో అమ్మవారికి ఒక చేతిలో బెత్తంతో దర్శనమిస్తూ ఆశీర్వచనం ఇస్తూ మరొక అమ్మవారి పాదాల దగ్గర పూర్ణ కుంభం ఉంటుంది. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారు దర్శనమిస్తూ సాయంత్రం 6 గంటలకు అమ్మవారు ఏ చేతిలో అయితే దర్శనమిచ్చారో అదే బెత్తాలతో ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా వేద ఆశీర్వచనం అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శిస్తే కనుక నరఘోషకు సంబంధించినటువంటి ఏదైతే బాధపడుతూ ఉన్నారో అది పటాపంచులు అవడం కాకుండా మనశ్శాంతి ఆరోగ్యం ప్రసాదిస్తూ ఏదైతే చేతబడులతో బాధింపబడుతున్నారో అమ్మవారిని కనుక ఆ దర్శన రూపంలో చూసుకుంటే కనుక ఎలాంటి దోష పరిహారం పటాపంచలైపోద్దని మరి ఈ యొక్క కార్యక్రమం చోడే బాలు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ వారి సంరక్షణలో అలాగే ఆఖరి ఆదివారం అవడం మరొక విశేషం. మరి ఆ తల్లిని ఆ చల్లని తల్లిని ప్రతి ఒక్కరు చూసి కన్నులారా వీక్షించి ఆ సాయంత్రం నారా సాయి గణేష్ వారిచే ప్రత్యేక హారతులు వింజాంబ్రితో అమ్మవారికి సేవా కార్యక్రమం అనంతరం పూలాభిషేకం ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా విశేషం చెప్పొచ్చు. అలాంటి ఒక అలంకారాల్లో మనం పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయని తీసుకురండి. అమ్మవారి అలాగే వేదాశీర్వచనం ఇవ్వబడుతుంది. మరి సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరగబడుతుంది. నేను మీ ధనుష్ నంబూద్రి స్వామి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నా పర్యవేక్షణలో జరుగుతుంది. ఓకేనా?